ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। हर नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय जय राम 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 श्री राम जय जय राम। जय सीताराम जय राजा राम। सियावर रामचंद्र की जय। నవవిధ భక్తి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. శ్రీరామచంద్ర ప్రభుల వారు శబరిమాతకు బోధించినటువంటి నవవిధ భక్తిలో ఇంతవరకు ప్రథమ భగతి సంతనకర సంగ, మొట్టమొదటి భక్తి వచ్చేసి సత్సాంగత్యము అని చెప్పుకొని ఉన్నాము, సత్సంగము. దూసరి రతి మమ కథా ప్రసంగ, రెండవ భక్తి మార్గం వచ్చేసి భగవంతుని యొక్క లీలల్ని గుణగణాన్ని శ్రవణం చేయడంలో మితమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉండి ఆ శ్రవణానందంలో రమిస్తూ ఉండటము. గురుపద పంకజ సేవ తీసరి భగతి అమాన, మూడవ భక్తి మార్గం వచ్చేసి అహంకారం లేకుండా గర్వం లేకుండా సద్గురువు యొక్క శుశ్రూష చేయటము, ఆయన పాదసేవ చేయటము అని చెప్పుకున్నాం. నాలుగవ భక్తి వచ్చేసి భగవంతుని యొక్క గుణగణాలని కీర్తించటము, ఇతరులకి బోధించటము. వీటిల్లో సత్సంగము అన్నటువంటిది అన్నింటికీ కూడా ద్వారము వంటిది, మోక్ష ద్వారము అని చెప్పుకున్నాం. సత్సాంగత్యం వల్లనే భగవంతుని పట్ల భక్తి, గురువు పట్ల భక్తి, శాస్త్రం యందు భక్తి అన్నటువంటిది దృఢమవుతుంది అని చెప్తున్నారు. సత్సాంగత్యం ద్వారా భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు గైడెన్స్ అన్నటువంటిది అవసరం, మార్గదర్శకం అన్నటువంటిది కావాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రాన్ని బోధించేటువంటి గురువుని సేవించాలి అని చెప్పాను. నిన్న రోజున గురు సేవ గురించి, గురువు యొక్క మహాత్మ్యం గురించి, గురు శిష్య సంబంధంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి చెప్పుకొని ఉన్నాము. మీకు నవవిధ భక్తికి సంబంధించినటువంటిది పంపించున్నాము, అందులో ఒకసారి చూడండి. నాలుగవ భక్తిది వచ్చేసి చౌతి భగతి మమ గుణగణ కరయిక పటతే జిగానం. చౌతి నాలుగవ భక్తి వచ్చేసి
మమ గుణగణ కరయి కపట తజి గాను. ఏ విధమైనటువంటి కపటం లేకుండా మనస్సులో ఉన్నటువంటి భక్తి భావాన్ని వ్యక్తం చేయాలి అని చెప్పున్నాను. ఎప్పుడైతే మనం భక్తిని గురించి, జ్ఞానం గురించి తెలుసుకుంటామో అది ఇతరులకి పంచుతూ ఉన్నప్పుడు మనస్సు అన్నటువంటిది శుద్ధమవుతుంది, ఆనందంతో నిండుతుంది, మనకి మంచి మననం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ కపటి తెజి గాను ఎందుకు చేయమన్నారు అని అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ భక్తి మార్గంలో ప్రయాణించేటప్పుడు కూడా పూర్వజన్మ వాసనల వల్ల కానీ, లేకపోతే దుస్సాంగత్యం అన్నటువంటిది మళ్ళీ మధ్యలో రావటం వల్ల కానీ, మనలో అహంకారం అన్నటువంటిది వ్యక్తం అవటం వల్ల కానీ, ఈ కారణాల వల్ల కపటత్వం అన్నటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇంట్రాస్పెక్షన్ అన్నటువంటిది చాలా అవసరం అన్నమాట. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ ప్రవేశించినప్పుడు ప్రారంభంలో వచ్చేసి చాలా దృఢ సంకల్పం ఉంటుంది, చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఆశయాలు కలిగి ఉంటారు. కానీ ఆ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని రకాల ఆటంకాలు అన్నటువంటివి కలుగుతూ ఉంటాయి. అవి బయటికి కనిపించే కారణాల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ లోపల ఉన్నటువంటి వాసనల వల్ల అంతర్గతంగా అయినా కావచ్చు. ఒక్కోసారి అహంకారం కానీ, లేకపోతే కపటత్వం కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞానము పొందక ముందు కంటే జ్ఞానము పొందిన తరువాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానము పొందిన తర్వాత అంటే మోక్ష స్థితిని పొందిన తర్వాత అని కాదు, గురువుల నుండి, మహాత్ముల నుండి శాస్త్ర పరిజ్ఞానం పొందిన తర్వాత. అంటే పూర్తిగా అనుభవ జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఈ కపటము, అహంకారం అన్నటువంటి ఉండే అవకాశం లేదు. కానీ కేవలం బుద్ధిపూర్వకంగా బుద్ధి స్థాయిలో జ్ఞానం పొందిన తర్వాత ఇంకా సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ సాధన మార్గంలో, భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ కపటత్వం అన్నటువంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కపటము అంటే లేనిది ఉన్నట్లుగా చూపించటం, షోయింగ్ ఆఫ్ అన్నమాట. ఆ లేనిది ఉన్నట్లుగా చూపించటం వల్ల తాత్కాలికంగా గొప్పతనం, మంచితనం అన్నటువంటివి అనిపించవచ్చు, కానీ తరువాత అవే ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద ఆటంకాలుగా మారిపోతాయి. ఈ భక్తి మార్గము, జ్ఞాన మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు మన సాధన అంతా కూడా బాహ్యంగా ఏదో గొప్పగా చూపించుకోవడం కోసం కాదు, మనలో మనకి మంచి మార్పు రావాలి, మనం భగవతత్వాన్ని పొందాలి, ఇది మన లక్ష్యం. సో ఇక్కడ వచ్చేసి గురువు యొక్క సేవ చేసి భక్తి జ్ఞానాలని పొందిన తర్వాత దాన్ని ఇతరులకి పంచేటప్పుడు, ఆ భగవంతుని గురించి గానం చేసేటప్పుడు, ఈ ప్రవచనాలు చెప్తూ ఉన్నప్పుడు, లేకపోతే చర్చలు జరుపుతూ ఉన్నప్పుడు శాస్త్ర విషయాల గురించి కపటం అన్నటువంటిది లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. గానం అంటే కేవలం హార్మోనియం, తబలా ఇవన్నీ ఉండి పాడడం అని కాదు. అలా అనుకుంటే అనేక మంది భక్తులు, సంగీతం తెలియనటువంటి వాళ్ళు కూడా ఎంతో గొప్ప భక్తి స్థితిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ సంగీతము, సాహిత్యము, ఈ కళలు అన్నటువంటివి, తర్వాత ఈ సంగీతానికి సంబంధించినటువంటి ఈ పరికరాలన్నీ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనలో భక్తి భావాన్ని, మంచి మానసిక పరిస్థితిని ఏర్పరచడానికి దోహదపడతాయి. అందుకోసం అనేసి ఇవన్నీ కూడా మన సాధనకి ఉపయుక్తంగా ఉంటాయి అన్నమాట. వాటిని వినియోగించడం మెయిన్ పర్పస్ వచ్చేసి ఇది. భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు ఆ భావన ఎలా ఉంటుంది, ఆ భావనని బట్టి ఆ భగవంతుడు ఎలా ప్రీతి చెందుతారు అన్నటువంటిది మనకి అనేక ఉదాహరణలు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉన్నాయి. మీరు తాన్సేన్ అన్నటువంటి పేరు వినే ఉంటారు. చాలా గొప్ప గాయకుడు ఆయన. అక్బర్ యొక్క ఆస్థానంలో పాడుతూ ఉండేవారు. ఆ తాన్సేన్ గారు పాడుతున్నప్పుడు విన్నటువంటి అక్బర్ గారు చాలా ఆనందించి ఎంత చక్కగా పాడుతున్నారు అనేసి ఆయనతో అనేక పాటలు పాడించుకుంటూ వినడము అది జరుగుతూ ఉంది. ఒకసారి అక్బర్ వింటారనమాట, తాన్సేన్ గారికి గురువు ఉన్నారు, ఆయన కూడా పాడతారని విని ఉంటారు. ఈయన కూడా అంటారనమాట, ఒకసారి తాన్సేన్ గారితో అంటారు అక్బర్ గారు,
ఇంత బాగా పాడుతున్నారు కదా, మీకు ఈ విద్యను నేర్పించినటువంటి వారు ఇంత గొప్పవారు అయ్యి ఉంటారు అన్నప్పుడు ఈయన తాన్సేన్ గారు అంటారనమాట, వాస్తవానికి నేను పాడుతూ ఉన్నటువంటి దానికంటే మా గురువు గారు పాడేది చాలా అద్భుతంగా ఉంటుంది అని అంటారు. అప్పుడు అక్బర్ గారు నేను ఒకసారి వినాలి, ఆయన్ని రప్పించండి అంటారు. తాన్సేన్ గారు చెప్తారు, లేదు రాజా, ఆయన వచ్చే అవకాశం లేదు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. అది కూడా డైరెక్ట్ గా ఎదురుగా వెళ్ళేసి మీరు పాడండి అంటే ఆయన ఏం పాడరు, ఆయన పాడుతూ ఉన్నప్పుడు మనం దూరం నుంచి వినాల్సి ఉంటుంది, అలా అయితేనే మనము ఆయన పాడేది వినగలుగుతాము, అవకాశం ఉండొచ్చు అని చెప్తారు అనమాట. సరే, ఈయన కంటే ఇంకా బాగా పాడతారు అనేసరికి ఎలా అయినా వినాలి అనేసి వెళ్తారనమాట. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఆలయం సమీపంలో, ఆలయంలో ఉన్నటువంటి భగవంతునికి ఎదురుగా ఆయన గురువుగారు కూర్చొని ఉంటారు. ఆ ఆలయ సమీపం దగ్గరికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారనమాట శ్రవణం చేయడానికి. తాన్సేన్ గారి గురువు గారి పేరు హరిదాస్ గారు. ఆయన ఆ భగవంతునికి ఎదురుగా కూర్చొని ఒకరు ఆనందంతో తన్మయత్వంతో పాడుతూ ఉంటారనమాట. భగవంతుని యొక్క గుణగణాలని గానం చేస్తూ కీర్తిస్తూ ఉంటారు. కొంచెం దూరం నుండి నిలబడి విన్నటువంటి అక్బరు మరిచిపోతారనమాట. ఇంతవరకు నేను ఇటువంటి సంగీతము కానీ, ఇటువంటి మధురమైనటువంటి ఆ స్వరంతో పాఠం కానీ అటువంటి హక్కు వినలేదు. చాలా ఆనందించి తాన్సేన్తో అంటారనమాట, తాన్సేన్, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎంతమంది పాడేది వింటున్నాను, నువ్వు కూడా చాలా బాగా పాడతావు, ఆ గురువు గారి దగ్గరే నేర్చుకున్నావు కదా, మరి నీకంటే ఆయన చాలా బాగా పాడుతున్నారు, ఆయన పాడేటువంటిది నీకెందుకు రాలేదు, నువ్వు పాడేటప్పుడు ఆ భావన ఎందుకు కలగడం లేదు అంటేను తాన్సేన్ ఆయన ఒక మాట అంటారనమాట, రాజా, మా గురువు గారు హరిదాస్ గారు పాడేది జగదీశ్వరుని కోసం, అంటే భగవంతుని కోసం, నేను పాడేది దిల్లీశ్వర్ కోసం. అర్థమైంది అనుకుంటాను. దిల్లీశ్వర్ అంటే ప్రభు అయిన మీకోసం, మీ మన్ననలు పొందాలనేసి, మీ మనసు ఆనందించాలని నేను పాడుతున్నాను, ఏమీ ఆశించకుండా భగవంతుని పట్ల భక్తిని వ్యక్తం చేస్తూ హృదయం ద్రవించేలాగా ఆయన పాడుతున్నారు. అంతఃకరణ శుద్ధి. ఇది తేడా. గమనించి చూడండి. మనము ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ పాట పాడినా, ఏం చేస్తున్నా, ఆడినా పాడినా, కర్మలు చేస్తున్నా, అవన్నీ కూడా దేనికోసం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము? ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి ఫలితాల కోసం మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే వాటిలో క్వాలిటీ అన్నటువంటిది తగ్గుతుంది. డెఫినెట్ గా పర్ఫెక్ట్ అని అనిపించవచ్చు, కానీ సంపూర్ణత అన్నటువంటిది ఉండదు. భగవంతుని కోసం, ఉన్నతమైనటువంటి తత్వం కోసం ఆడుతూ ఉంటే, కర్మలు చేస్తూ ఉన్నట్లయితే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, మనస్సు పవిత్రమవుతుంది, భగవంతుడు ప్రీతి చెందుతాడు, అందరి హృదయాల్లో కూడా భక్తి భావన, జ్ఞానం అన్నటువంటివి నింపబడతాయి. వీటితో పాటు భౌతికమైనటువంటి ఫలితం కూడా ఉంటుంది. పర్పస్ అన్నటువంటిది భౌతిక ఫలితము కాదు, కానీ అందులో భాగంగా ఇది కూడా వస్తుందన్నమాట, బై ప్రోడక్ట్ లాగా. ఒక వ్యక్తి ఆడియన్స్ ని ఆనందింపజేయడం కోసం పాడము, నృత్యం చేయడం వేరు, కళని ఆరాధిస్తూ ఆ కళా తపస్య అయి భగవంతుని కోసం అవి చేయడము. గమనించండి, మనం చేసే పనులన్నీ కూడా నేను, నాది, నా వాళ్ళు అనుకొని చేస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితం ఏంటి? ఆ సుఖం దుఃఖం ఎలా ఉంటాయి? అవే పనులు, అవే మాటలు భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది? కర్మయోగం అవుతుంది, భక్తి తత్వం అవుతుంది, జ్ఞాననిష్టని పొందొచ్చు అన్నమాట. ఇక్కడ చెప్పినటువంటి 4వ భక్తి మార్గానికి అంతరార్థము. చౌతి భగతి 4వ భక్తి మార్గం వచ్చేసి మమ గుణగణ కరై కపట తజి, కపటత్వాన్ని వదిలిపెట్టి
సో ఇది విన్న తర్వాత మనం చేసే పనిలో మనకి టాలెంట్స్ ఉన్నా కూడా అవన్నీ వ్యక్తం చేసేటప్పుడు మార్పు అన్నటువంటిది తప్పకుండా రావాలి. మన దృష్టి దేని మీద ఉంది, దేనికోసం చేస్తున్నాం. ఎక్కువ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు కేవలం ఆ ఫలితం లభించొచ్చేమో, కానీ అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది కలగదు. మనము పూజ కానీ ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు భగవత్ ప్రీత్యర్థం, సద్గురు ప్రీత్యర్థం చేస్తూ ఉంటాం కదా, అది ముఖ్యం. 5వది చూడండి, మంత్ర జాప మమ దృఢ విశ్వాస పంచమ భజన సుభేద ప్రకాశ. మంత్ర జాప మమ దృఢ విశ్వాస పంచమ భజన, పంచమ 5వది. ఇక్కడ భజన అంటే భక్తి, భక్తి నామ భజన. భజనం అంటే రసస్వరూపం, రసాస్వాదన అందులో ఉంటుంది. వేద ప్రకాశ, ఇది వేద ప్రసిద్ధమైనటువంటి జపము అన్నటువంటిది, భగవంతుని యందు దృఢ విశ్వాసం ఉండడం అన్నటువంటిది వేద ప్రసిద్ధమైనటువంటిది అని చెప్తున్నారు. ఈ జపము అన్నటువంటి టాపిక్ చాలా విపులంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సందర్భాన్ని బట్టి కొంతవరకు చెప్తున్నాను. జపం అంటే జపః జన్మనః పాతి ఇది జపః. జన్మ మరణ చక్రము నుండి తప్పించేటువంటిది జపము అంటారు. ఈ జపం చేసేటప్పుడు భగవంతుని యొక్క ఒక మంత్రాన్ని తీసుకుని, నామాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని పదే పదే రిపీట్ చేయడం జరుగుతుంది. మంత్రం అంటే మననాత్రాయతే ఇది మంత్ర అంటారు. దాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉన్నప్పుడు, మననం చేస్తూ ఉన్నప్పుడు త్రాయతే, ఏదైతే మనల్ని రక్షిస్తుందో అది మంత్రం అని చెప్పబడుతుంది. మననా త్రాయతే ఇది మంత్ర. మామూలుగా ఉన్న పదానికి మంత్రానికి తేడా ఉంటుంది. మంత్రములో ఉన్నటువంటి అక్షరాల్లో అవి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి అన్నటువంటిది వెలువడడం జరుగుతుంది. ఈ జపం అన్నటువంటిది సకామ జపము ఉంటుంది, నిష్కామ జపము ఉంటుంది. ఏదైనా ఒక కోరికతో, ఆ కోరిక నెరవేరాలి అన్నటువంటి ఉద్దేశంతో భగవంతుని నామాన్ని పదే పదే జపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ కోరిక లేకుండా భగవంతుని కోసమే తప్పిస్తూ ఆయన నామాన్ని స్మరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ జపము అన్నటువంటిది ఎంత శక్తివంతమైంది అంటే, అనేక మంది మహాత్ములు ఈ జప సిద్ధి ద్వారా మోక్షాన్ని కూడా పొంది ఉన్నారు, భగవంతుని సాక్షాత్కారాన్ని పొందున్నారు. మీరు సమర్థ రామదాస్ గారి పేరు వినే ఉంటారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అన్నటువంటి మంత్రాన్ని 13 కోట్ల సార్లు ఆయన చెప్పించి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సాక్షాత్కారాన్ని పొందినారు. శివాజీ మహారాజ్ గారి గురువు గారు, నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ సమర్థ రామదాస్. జపం అన్నటువంటిది చేస్తూ ఉన్నప్పుడు వాక్ శుద్ధం అవుతుంది, అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది, వాక్ శక్తి అన్నటువంటిది కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక భక్తి మార్గంలో సాధనలన్నీ ఎక్కువగా ఎందుకోసం చేస్తాము అంటే అంతఃకరణ శుద్ధి కోసం. ఎప్పుడైతే పాత్ర అన్నటువంటిది శుద్ధం అవుతుందో అప్పుడు అందులో ఏం పోసినా కూడా శుద్ధతని పొందడం జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు మాత్రమే భగవంతుడు అక్కడ నిలిచి ఉండే అవకాశం ఉంటుంది. మనసు శుద్ధమైనప్పుడు మాత్రమే పరమాత్మ తత్వాన్ని మనము తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ జపము అన్నటువంటిది ఎలా చెయ్యాలి అన్నటువంటి సాధన గురించి కూడా చెప్తున్నారు. కొంతమంది మాలని ఉపయోగించి జపం చేస్తూ ఉంటారు. కౌంటింగ్ కోసము అది పెట్టుకోవచ్చు. తరువాత వచ్చేసి ఏంటంటే, ఎప్పుడైతే మాల అన్నటువంటిది ఉపయోగించడం జరుగుతుందో అప్పుడు మనం జపం చేస్తూ ఉన్నప్పుడు మనసు ఏదైనా వేరే వైపు వెళ్తూ ఉన్నట్లయితే అక్కడ వెంటనే ఆగిపోతుంది. కాబట్టి మళ్ళీ మనసుని వెంటనే తీసుకుని వచ్చి ఆ జపాన్ని కంటిన్యూ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. రుద్రాక్షమాల, తులసిమాల, స్ఫటికమాల ఇలా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. ఏ మాలని ఉపయోగించడం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటిది కూడా మనకి శాస్త్రాల్లో చెప్పున్నారు. జపం అన్నటువంటిది సైంటిఫిక్ గా కూడా చూసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్నటువంటి ఎలా క్రియేట్ అవుతాయి అన్నటువంటిది కూడా వివరంగా చెప్పున్నారు. ఉదాహరణకి ఇప్పుడు గాయత్రి మంత్రం తీసుకున్నాం. గాయత్రి మంత్రంలో అనేక బీజ అక్షరాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి అన్నటువంటిది వెలువడడం జరుగుతుంది అనమాట. ఈ మంత్రాలకి మంత్ర ద్రష్టలైనటువంటి ఋషులు ఉంటారు. ఉదాహరణకు వచ్చేసి గాయత్రి మంత్ర ద్రష్ట వచ్చేసి విశ్వామిత్ర మహర్షి.
ఈ జపం అన్నటువంటిది చేసేటప్పుడు కౌంటింగ్ కోసం మాల పెట్టుకున్నట్లయితే, ఉదాహరణకు వచ్చేసి ఇప్పుడు ఇది చిన్న మాల, ఇందులో 27 బీడ్స్ ఉంటాయి, పూసలు ఉంటాయి. ఇంకొంచెం పెద్దగా ఉన్నట్లయితే 54 ఉంటాయి. తర్వాత వచ్చేసి 108 పూసలతో కూడి ఉన్నటువంటి మాలలు కూడా ఉంటాయి. 108 అన్నటువంటిది చాలా మంగళకరమైనటువంటి సంఖ్య. ఈ మాలని వచ్చేసి ఈ వేళ్లతో ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చూపుడు వేలు వినియోగించకూడదు. ఈ బొటన వేలు, తర్వాత ఫింగర్ కొంచెం గమనించి చూడగలరు. ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. భగవంతుని యొక్క ఒక్కొక్క పేరు చెప్పేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏ భగవంతుని పేరు స్మరించాలి, ఏది జపం చేయాలి అనేసి. మీ ఇష్ట దైవం ఎవరు ఉంటే ఆ ఇష్ట దైవం యొక్క నామాన్ని జపిస్తూ ఉండొచ్చు. ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఒక్కొక్క పూస ఇలా తిప్పేటప్పుడు ఒక్కొక్క నామం చెప్పడం అన్నమాట. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఇలా ఒక్కొక్క నామం చెప్తూ ఈ చివరికి వచ్చిన తరువాత ఈ చివరిలో ఉన్నటువంటి మేరు పూస అంటారు దీన్ని, ఈ మెయిన్ బీట్, దీన్ని దాటకూడదు అనమాట. మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా మధ్యలో, దాని నుండి మళ్ళీ వెనక్కి తిప్పుతూ ఇలా రావాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రోజు ఒక అరగంట సేపు కానీ గంట సేపు కానీ జపం చేస్తూ ఉన్నట్లయితే సకల పాపములు కూడా హరింపబడతాయి, మనశ్శాంతి లభిస్తుంది, మనస్సు ఏకాగ్రం అవుతుంది. తర్వాత ఏ పనులు చేస్తున్నా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటిది, మనం ఎవరితోనో పని ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఎలా పిలుస్తాం? పేరుతో పిలుస్తాం. ఆ పేరుతో పిలిచినప్పుడు ఆ వ్యక్తి పలుకుతున్నారు. ఒకవేళ పలకట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ పిలుస్తాం. ఎప్పటి వరకు పిలుస్తుంటాం? పలికే వరకు పిలుస్తూ ఉంటాం. ఉంది కాబట్టి భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నప్పుడు, జపం చేసేటప్పుడు ఇన్నిసార్లు పిలుస్తూ 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 ఉంటే భగవంతుడు రాక మాత్రం ఏం చేస్తారు? అయితే ఆ పిలిచేటప్పుడు హృదయపూర్వకంగా పిలవాల్సి ఉంటుందన్నమాట. ఆ స్మరణ చేస్తూ ఉన్నప్పుడు, భగవంతుని యొక్క ఆ మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఉదాహరణకు వచ్చేసి ఓం గం గణపతయే నమః అని అన్నప్పుడు ఆ మంత్రం అన్నటువంటిది ఆ దేవత యొక్క సూక్ష్మ రూపం అన్నమాట. ఆ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి ఆ మంత్రాన్ని మనము జపించినప్పుడు అది స్థూల రూపంగా మారుతుంది. స్థూల రూపంలో భగవంతునిగా మనం ఎవరినైతే ఉపాసిస్తున్నామో ఆ దేవతా రూపం వ్యక్తమవుతుంది. ఇది చాలా సైంటిఫిక్ గా ఉండేటువంటి, చాలా సూక్ష్మమైనటువంటి అంశము. ఆ మంత్రానికి ఎందుకు అంత శక్తి ఉందంటే అది ఆ దేవత యొక్క సూక్ష్మ స్వరూపం. ఒక వ్యక్తి వచ్చేసి శ్రీరామ్ శ్రీరామ్ అనేసి ఎప్పుడు జపం చేసేవారు. ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు ఎవరో వెళ్ళేసి ఆయన శరీరాన్ని ఇలా తాకారన్నమాట. తాకినప్పుడు వాళ్ళకి ఆ వైబ్రేషన్ ఏమొస్తుందంటే ఆ శరీరం నుండి కూడా శ్రీరామ్ 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 అని వినిపిస్తూ ఉంది. అణువులో కూడా నిండిపోయి ఉన్నటువంటిది అనమాట. దేహం అంతా కూడా మంత్ర స్వరూపం అయిపోయింది అనమాట. మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. అందుకనే శ్రీరామచంద్ర ప్రభు ఈ 5వ భక్తి వేద ప్రకాశ, ఇది వైదికమైనటువంటి సాధన అని చెప్తున్నారు. మీరు గమనించండి, ఏ రిలీజియన్ లో మనం తీసుకున్నా కూడా మాల అన్నటువంటిది, జపం అన్నటువంటిది ఉంటుంది. సాధనలు అనేకం చెప్తూ ఉంటారు. అయితే వాటిల్లో ఈ మంత్ర జపం అన్నటువంటిది తప్పకుండా ఉంటుంది. మనస్సుని అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఒక రైట్ పాత్ లో నడిపించాలి అంటే ఈ మంత్ర జపం అన్నటువంటిది చాలా అవసరం అన్నమాట. ఈ రోజు నుండి ప్రతిరోజు కాసేపు అయినా సిన్సియర్ గా కూర్చొని మీ ఇష్ట దైవాన్ని జపం చేయగలరు. ఇది కేవలం కాసేపు ప్రవచనం లాగా వినడము, ఏదో చెప్తున్నారు వినడమని కాకుండా ఈ నవవిధ భక్తిలో చెప్పినటువంటి ఒక్కొక్కటి మన జీవితంలో పూర్తిగా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి.
ఒక్క రోజులో అంత మార్పు అన్నటువంటిది రాకపోవచ్చు, కానీ అభ్యాసం రోజు రోజు కొంచెం చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఆ సాధనలో నిష్ణాతుత్వం అన్నటువంటిది పొందడం జరుగుతుంది. ఆ పర్ఫెక్ట్నెస్ అన్నటువంటిది వస్తుంది. ఎప్పుడు పిలుస్తూ ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు ప్రీతితో ఒకవేళ కాకపోయినట్లయితే కోపంతో అన్నా వస్తారు కదా, ఏంటి ఇంత పిలుస్తూనే ఉన్నారే అనేసి అన్న, ఎవరైనా తలుపు తీయట్లేదనేసి అదే పనిగా మళ్ళీ తలుపు నాక్ చేస్తున్నాం అనుకోండి, తలుపు తడుతూ ఉన్నట్లయితే లోపల ఏ పనిలో అర్జెంట్ పనిలో ఉన్న వాళ్ళ ఇన్నిసార్లు పిలుస్తున్నారు, ఇన్నిసార్లు తలుపు తడుతున్నారని కొంచెం చికాకులో ఉన్నా వచ్చి తలుపు తీస్తారు కదా. కానీ భగవంతుడు కరుణామయుడు, మనం హృదయపూర్వకంగా పిలిస్తే ఎప్పుడెప్పుడు వద్దామా అని ఆయన సిద్ధంగా ఉన్నారనమాట. విఠల భగవాను చూసుంటారు, 2 చేతులు ఇలా పెట్టుకొని ఎలా నిలబడి ఉంటారు, భక్తుడు పిలిస్తే చాలు వద్దాము అనేసి. సో రోజు కూడా తప్పకుండా జప సాధన అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. మమ దృఢ విశ్వాస, భగవంతుని యందు దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. అందరం భక్తులమని చెప్పుకుంటూ ఉంటాము, కానీ టెస్టింగ్ టైం వస్తుంది కదా, పరీక్షా సమయం వచ్చినప్పుడు చూడాలి మనం ఎంతవరకు భక్తులం అన్నటువంటిది. మనకి ఇతర వ్యక్తుల మీద ఉన్నటువంటి నమ్మకం కూడా ఒక్కొక్కసారి పూర్తిగా భగవంతుని మీద లేదేమో అనిపిస్తుంది చాలా మందికి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ వ్యక్తి చేస్తారు, ఈ వ్యక్తి చేస్తారు అనుకుంటాం, కానీ వాళ్ళ ద్వారా చేయించేది ఎవరు? భగవంతుడు కాదా? భగవంతుని శక్తి లేకుండా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేయగలుగుతారా? దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. దృఢ విశ్వాస అంటున్నారు శ్రీరామచంద్ర ప్రభు. మామూలు విశ్వాసం కాదు, దృఢ విశ్వాసము ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా కూడా, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం అన్నటువంటివి 1% కూడా తగ్గకూడదు. ఇంకా ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు పెరగాలి. కొంతమంది ఉంటారనమాట, ఏం దేవుడో ఏమైనా సంవత్సరం నుంచి కొబ్బరికాయలు కొడుతున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం, రోజు పూజలు చేస్తున్నాం, పారాయణాలు చేస్తున్నాం, ఏం చేశాడు మా కోసం, ఇంత అన్యాయం చేశాడు, ఇంత బాధలు పెడుతున్నారు, అందరూ బాగున్నారు, మాకే ఇలా చేశారు, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళున్నామో, ఎంత ఉండిల్లో వేస్తున్నామో, ఎంత చేసినా కూడా భగవంతుని కనికరమే లేదు. ఆయన అనుగ్రహం లేకుండా ఈ కంటి రెప్పైనా వేయగలమా? కంటి రెప్ప కూడా వేయలేము. శ్వాస తీసుకున్న తర్వాత, వదిలిన తర్వాత మళ్ళీ తీసుకోవడానికి కూడా శక్తి కదా ఉండాలి. అసలు చలనం ఉంటుందా ఈ దేహానికి? భగవంతుని అనడానికైనా వాక్కు వస్తుందా? శక్తి అది ఇచ్చేది ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుని మీద, గురువుల మీద భక్తి, శ్రద్ధ అన్నటువంటిది, విశ్వాసం అన్నటువంటిది రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. మానవులే ఇన్ని చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఉంటారు కదా, వెళ్ళి నా పేరు చెప్పవయ్యా అక్కడ పని జరిగిపోతుందని అంటూ ఉంటారు కదా. మనిషికి అంత శక్తి ఉంటే వీళ్ళందరినీ సృష్టించినటువంటి భగవంతుడికి ఎంత ఉండాలి? సకల చరాచర బ్రహ్మాండాలన్నింటినీ కనుసన్నల్లో నడిపిస్తూ ఉన్నారు కదా, నా భగవంతుడి కంటే గొప్పవారు ఇంకొకరు ఉంటారా? అందరితో చేయించేది ఆయన కాదా? అన్ని జరిగేది ఆయన వల్లే కదా. దృఢ విశ్వాసం అన్నమాట. భగవంతుడు అంటే కేవలం మనం పూజించే ఒక చిన్న ఆ ఫోటో కానీ, ఆ మూర్తి కానీ అలా భావించకుండా సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు నా భగవంతుడు అన్నటువంటి భావన ఉండాలి. తర్వాత 6వ భక్తి, చటదమశీల బిరతి బహుకరమా నిరత నిరంతర సజ్జన ధరమా. చట అంటే 6, దమ, శీల, బిరతి, బహుకరమ, నిరత నిరంతర సజ్జన ధరమ. మొట్టమొదటిది దమ. దమము అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం. ఆధ్యాత్మిక సాధకులు వినే ఉంటారు, శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. దీన్ని శమాది షట్క సంపత్తి అని చెప్తూ ఉంటారు. సో ఇందులో వచ్చేసి శమ అంటే మనోనిగ్రహం, దమ అంటే చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహం అని చెప్తారు. మన ఇంద్రియాలని నిగ్రహించటం, ఇది భక్తి అంటున్నారు. జనరల్ గా మనకి భక్తి అన్న వెంటనే ఏ భావన కలుగుతుంది?
భగవంతుని యొక్క ఆటని బాగా డెకరేట్ చేసి ఆయనకి పూజ చేయడము, నైవేద్యం సమర్పించడము, ఆరతులు ఇవ్వడము, గుడికి వెళ్ళడము, ప్రదక్షిణ నమస్కారాలు చేయడం, భక్తి అనేసరికి ఈ భావన మనలో వెంటనే వస్తుంది. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఏం చెప్తున్నారు అంటే దమ, శీల ఇవన్నీ కూడా భక్తి అని చెప్తున్నారు. ఈ జపం చేయటము, గురు శుశ్రూష చేయటము, భగవంతుని గుణగణాన్ని కీర్తించడం, ఇవన్నీ కూడా భక్తిలో భాగమే అని చెప్తున్నారు. ఈ దమ అన్నటువంటిది భక్తిగా ఎందుకు చెప్తున్నారు అంటే మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా బహిర్ముఖమై ఉంటాయి. వాటికి సహజమైన గుణం అది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. బ్రహ్మదేవుల వారు సృష్టి చేసేటప్పుడు ఈ ఇంద్రియాలు బహిర్ముఖం అయ్యేలాగా చేస్తున్నారు. మరి మన సాధన ఏంటి అంటే వాటన్నింటినీ అంతర్ముఖం చేయటం అనమాట. ఇప్పుడు చెప్పిన మాట ఉపనిషత్తులో చెప్పున్నారనమాట. పరాంచికాని వెతురున స్వయంభూ పరాం పశ్యతి నా అంతరాత్మ. ఇవెప్పుడు బహిర్ముఖమే అవుతూ ఉంటాయి కానీ అంతరాత్మను చూడడానికి ప్రయత్నించవు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ ధీరాహ కశ్చిత్ ధీరాహ, కొంతమంది ధీమంతులు సాధకులు వీటన్నింటినీ కూడా అంతర్ముఖము చేస్తారని చెప్తున్నారు. మనసు, ఇంద్రియాలు. ఇక్కడ దమము అన్నప్పుడు బాహ్యంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అన్నటువంటివి ఉన్నాయి ఇంద్రియార్థాలు. మన కళ్ళు, చెవులు, మన నాలుక, నాసిక, చర్మం ఇవన్నీ కూడా ఎప్పుడూ ఈ ఇంద్రియార్థాలని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా బహిర్ముఖం అవుతూ ఉన్నట్లయితే, ఎక్కువగా ఇంద్రియార్థాల్లోనికి వెళ్తూ ఉన్నట్లయితే వాటి నుంచి వచ్చే విషయాలన్నింటినీ తీసుకొచ్చి మనసుకి, బుద్ధికి అందిస్తూ ఉన్నట్లయితే మళ్ళీ ఇవన్నీ కూడా కర్మేంద్రియాల ద్వారా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనలో వాసనలు అన్నటువంటివి అధికంగా సృష్టింపబడతాయి. ఇంప్రెషన్స్ అన్నటువంటివి ఉంటాయి అన్నమాట. ఈ కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడం వల్ల మళ్ళీ కర్మలు చేయడం, కర్మ ఫలితం రావడం, మళ్ళీ వాసనలన్నీ ఏర్పడడం, మళ్ళీ కోరికలు కలగడం, మళ్ళీ కర్మలు చేయడం, ఇదంతా ఒక విషయస్ సర్కిల్ లాంటిది అనమాట. అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్ అనమాట. కోటాను కోట్ల జన్మల నుంచి కర్మలు చేస్తున్నాం, ఫలితాలు పొందుతూ ఉన్నాం, మళ్ళీ జన్మలు అన్నటువంటివి వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ దమ అన్న పదం సింపుల్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి భక్తి సాధన, జ్ఞాన సాధన అని చెప్పాల్సింది. ఈ దమం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి ఎవరికైనా ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందనుకోండి. ఆ మాట్లాడేది కూడా ప్రాపంచిక విషయాల గురించి, ఇతరుల గురించి చెడుగా విమర్శిస్తూ మాట్లాడడం. ఆ అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు కూడా ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయా అవన్నీ తెలుసుకోవడము, ఎప్పుడెప్పుడు ఇతరులకు చెప్తామా అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ వ్యక్తికి వేరే మంచి భావన అన్నటువంటి వచ్చే అవకాశం ఉండదు, మంచి పనులు చేయడానికి సమయము ఉండదు. ఒకవేళ సమయం ఉన్నా ఆసక్తి, శ్రద్ధ అన్నటువంటివి ఉండవు. ఎక్కువ తినే అలవాటు ఉందనుకోండి, ఆ ఎక్కువ తినడము అంటే కడుపు నిండా తినాలి, ఎప్పుడు రుచికరంగా తినాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అలా ఉన్నట్లయితే సమయం అంతా ఎక్కువ వాటికే వృధా అయిపోతుంది. మనం తినడానికి పుట్టామా, బ్రతకడానికి తినాలా, లేకపోతే తినడానికి బ్రతకాలా? ఒకసారి ఆలోచించాల్సింది. ఇంద్రియాలు చాలా పవర్ఫుల్ అమ్మ. వాటన్నింటిలోకి ఈ నాలుక అనమాట. అందుకే దీని గురించి చెప్పడం. ఇది రెండు పనులు చేస్తుంది కదా, మాట్లాడుతుంది, తింటుంది. ఈ అతి అన్నటువంటిది ఉన్నట్లయితే మాత్రం చాలా కష్టం. ఈ నాలుకని జయించినటువంటి వాళ్ళు సగం ప్రపంచాన్ని జయించేసినట్టు. కళ్ళు ఎప్పుడు చూడాలి, చెవులు ఎప్పుడు వినాలి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు వెళ్ళిపోయి అవన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఇంకా అంతర్ముఖం అయ్యేది ఎప్పుడు, మన తత్వాన్ని తెలుసుకునేది ఎప్పుడు, మనసు ఎప్పుడు భగవంతుని మీద లగ్నం అవుతుంది. మరి దీనికి ఏం చెయ్యాలి? దమంలో ఎప్పుడు కంట్రోల్ అన్నట్లయితే చాలా కష్టం అవుతుంది కదా. చూడొద్దు, ఆ కళ్ళు మూసుకోండి, ఆ వినొద్దు, చెవులు మూసుకోండి, ఆ తినొద్దు, మాట్లాడు, పోనీ ఇవన్నీ క్లోజ్ చేద్దామంటే కష్టం, బ్రతకలేము అసలు. మరి ఏం చెయ్యాలి అంటే భక్తి సాధనలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. భక్తులందరూ చేసింది ఏంటి? ఇంద్రియాలను వినియోగించలేదా అంటే చక్కగా వినియోగించారు. కళ్ళతో భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించున్నారు. ఆ గోపికలు ఎన్నిసార్లు కృష్ణుని చూస్తున్నా కూడా తనివి తీరక చూస్తూనే అందమైనటువంటి రూపం ఉందనుకోండి, మా భగవంతుని రూపం చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. స్టన్నింగ్ బ్యూటీ అంటారు చూడు. రాముల వారి అందాన్ని వర్ణిస్తారమ్మా. శత్రువులు కూడా బాణం వదలాలంటే మనసు కష్టపెట్టుకునేవారంట.
ఇంత హ్యాండ్సమ్ గా అందంగా ఉన్నారు, ఈయన మీద బాణం ఎలా వదలాలనేసి రాముల వారు ఆయన అందంతో కూడా చంపేశారు శత్రువుల్ని. అంత దివ్యమంగళ స్వరూపం. ఇది అందం అన్నటువంటిది కేవలం భౌతికమైన శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, దివ్యత్వం అన్నటువంటిది వ్యక్తం కావడం అన్నమాట. సౌందర్యం అన్నటువంటి కళ్ళతో మనం ప్రకృతిని చూస్తూ ఉన్నప్పుడు ఆ చూసే దృష్టి కూడా, ప్రకృతిని చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది. ఆ ప్రకృతిలో భగవంతుని యొక్క తత్వాన్ని దర్శించగలిగి ఎంత ఆనందంగా అనిపిస్తుంది. సూర్యోదయం, పౌర్ణమి రోజున ఆ చంద్రుని యొక్క వెన్నెలాగని చూస్తూ ఉన్నప్పుడు పారేటువంటి సెలయేర్లు, ఆ కొండలు, లోయలు, పచ్చటి చెట్లు, పక్షుల యొక్క ధ్వని వింటూ ఉన్నప్పుడు, అందమైన ప్రకృతిని చూస్తూ ఉన్నప్పుడు, ఆ పువ్వులను చూస్తూ ఉన్నప్పుడు, ఇవి ఇంత అందంగా ఉంటే వీటిని సృష్టించినటువంటి భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటారు. అమ్మవారిని బాగా అలంకరించిన ఎన్నిసార్లు చూసుకోవాలనిపిస్తుంది. ఈ భక్తి భావంలో ఇవన్నీ కూడా ఇంద్రియాల దమ అన్నప్పుడు, దమంలో ఒక్కసారిగా వీటిని క్లోజ్ చేయాలంటే సాధ్యం కాదు. అన్నింటినీ బాహ్య ప్రపంచం నుంచి విత్డ్రా చేయాలంటే సాధ్యం కాదు. అందుకోసమైన ఈ భక్తి మార్గంలో వచ్చేసి కళ్ళతో భగవంతుని దివ్యమంగళ రూపాన్ని దర్శించు. ఆ ఏడుకొండల స్వామి వెంకటరమణుని రూపాన్ని కొన్ని సెకండ్లు అలా చూస్తే చాలనేసి ఎంత దూరం వెళ్తాం, ఎంత కష్టపడైనా సరే అక్కడికి చేరుకుని అలా ఒక్కసారి చూడాలనిపిస్తుంది తప్పన భావన. కానీ అక్కడికి వెళ్ళగానే ఆ మహానుభావుడు ఏం చేస్తారు, కళ్ళు మూసుకునేలా చేస్తారు కాసేపు. ఎందుకు అంటే ఆ చూసినటువంటి రూపము మన హృదయంలో నిలిచిపోవాలన్నమాట. రోజు ఉదయం లేచిన వెంటనే బ్యూటిఫుల్ ఫామ్ అనమాట, భగవంతుని యొక్క గురువు యొక్క మంచి అందమైన రూపం కనిపించేలాగా పెట్టుకోవాలి. మనం కళ్ళు తెరిచిన వెంటనే వేరే ఏమన్నా కనిపించాయి అనుకోండి, రోజంతా డిస్టర్బ్ గా అనిపిస్తుంది. భగవంతుని మన వాళ్ళు ఎలా చెప్పున్నారు చూడండి, చేతుల్లో అరచేతుల్లో కూడా కరాగ్రేవసతే లక్ష్మి, కర మూలే సరస్వతి, కర మధ్యేతి గోవింద, ప్రభాతే కరదర్శనం. భగవంతుని ఇక్కడ కూడా మన చేతుల్లోనే కూడా దర్శించమని చెప్తున్నారు. మరి చెవులతో భగవంతుని గుణగణాన్ని, అమ్మ అన్నింటికి భగవంతుడు భగవంతుడు అది ఇది అంటారు, అంత భక్తి భక్తి అంటే మేమేం ఇంకేం చూడొద్దు ఏం వినొద్దు అంటేను, ఏవి చూస్తున్నా ఏవి వింటున్నా, ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు, ఏదైనా విషయాలు చెప్తున్నారు, వాటన్నింట్లో కూడా వినేటప్పుడు వాటి వెనకాల ఉండి పలికించేది ఎవరు? అందులో భగవంతుని. అలా అనుకుంటే వ్యవహారం జరపడమే కష్టం అవుతుంది. చూడడం వినడం ఎప్పుడు భగవంతుడు భగవంతుడు అంటే అమ్మ 24 గంటలు భగవతత్వంలో ఉండిపోయేంత శక్తి మాకు లేదు అని. ఏం వింటున్నా ఏం చూస్తున్నా, తింటూ ఉన్నాము, తినేటప్పుడు రుచిగా ఉంది అని అనేటప్పుడు ఒక్కసారి స్మరించండి భగవంతుని. అన్నపూర్ణాదేవి ఈ రోజు నాకు సాధించున్నారు కదా, ఇంత చక్కగా చేసి పెట్టున్నాడు, చేసే వాళ్ళకి శక్తిని భగవంతుడు ప్రసాదించున్నాడు. గుర్తు పెట్టుకోవాలి. బాగా రుచిగా ఉండేటప్పుడు తినేటప్పుడు కానీ, బాగా చేదుగా ఉండి ఇష్టం లేదో తినాల్సి వచ్చింది అప్పుడు కానీ శివశంకర్ అంటే మీ ఇష్ట దైవాన్ని స్మరించడం అనమాట. భగవంతుని స్మరించండి. రుచిగా ఉంది స్వామి, తిను స్వామి. ఎవరున్నారు లోపల? భగవంతుడే కదా. తినేది వినేదెవరు? భగవంతుడే కదా. వినిపించేదెవరు? భగవంతుడే కదా. ఆ వినికిడి శక్తిని ఇచ్చింది ఎవరు? ఏమో అమ్మ మీరు ఏవేవో చెప్తున్నారు, మమ్మల్ని మొత్తం మీద ఏదో భక్తిలో ముంచేలా ఉన్నారు. ఇందులో మునిగిపోవడము, ఈ పిచ్చి పట్టడం కంటే భాగ్యం ఇంకొకటి ఏమీ ఉండదు. ఒక వ్యక్తి వచ్చేసి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు, వినడానికే కష్టంగా ఉంది. ఒక్కసారి భగవంతుని స్మరిద్దాం. ఈరోజు ఇవి వినాల్సి ఉంది. భగవంతుడా విను, తిను, చూడు. భగవంతుడు. ఆ వినేవి, తినేవి, చూసేవి అన్ని కూడా భగవంతుడు. ఈ భావన కలిగి ఉండాల్సి. ఇంట్లో మీ మనవడ మనవరాలు లేదా మీ పిల్లలు ఉంటారు, మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడే మాటలు నేర్చుకుని మాట్లాడే వాళ్ళు, అప్పుడప్పుడే నడక నేర్చుకొని నడిచేవాళ్ళు, వీటన్నింటిలో కూడా ఆ డిలైట్నెస్, హ్యాపీనెస్ ఉంటుంది. అయితే అప్పుడు భగవంతుని స్మరించాలి. ఆ రూపంలో ఉండేది ఎవరు? ఆ మాటల్లో, ఆ చిన్న పిల్లల మాటల్లో పలికేది ఎవరు? ఆ పిల్లల నవ్వులో ఉన్నది భగవంతుడు. సో ఇది దమం. దమం అంటే కొంతమంది వచ్చేసి ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసి అణిచిపెట్టడం అనుకుంటారు. నో, వాటిని అణిచిపెట్టినట్లయితే అవి చాలా విజృంభించే అవకాశం ఉంటుంది.
రావణాసురుడు ఇటువంటి దానవులందరూ కూడా ఇంద్రియాలను నిగ్రహించి మనసు నిగ్రహించి వేల సంవత్సరాలు తపస్సులు చేశారు. కానీ ఆ వరం వచ్చిన తర్వాత గొప్పవాళ్ళం అనేసి మళ్ళీ ఆ ఇంద్రియాలన్నీ విజృంభించి అవుట్ ఆఫ్ కంట్రోల్. రావణాసురుడు వధింపబడిన తర్వాత అక్కడికి మండోదరి దేవి వచ్చి విలపించేటప్పుడు అంటారు, ప్రభు మిమ్మల్ని సంహరించింది శ్రీరామచంద్రుల వారు కాదు, మీ ఇంద్రియాలే మిమ్మల్ని సంహరించున్నాయి అని చెప్తారు. ఇవన్నీ చెప్పడం సులభం, ఇంద్రియ నిగ్రహం చాలా కష్టమైనటువంటిది, ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది. ఏం సాధన చేసినా ఊరికే వదిలేస్తే పోలేదా అంటే అలా అనుకుంటే ఇంకా భక్తి మార్గం జ్ఞాన మార్గం ఇవేమీ లేదు, మళ్ళీ మళ్ళీ ఆ దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. సో దమము అన్నటువంటిది ఉన్నట్లయితే మన ఇంద్రియ శక్తి అంతా కూడా కన్సర్వ్ చేయబడుతుంది. అదంతా కూడా నిలిపి ఉంచబడినప్పుడు రైట్ ఛానల్లో కానీ దాన్ని పంపించినట్లయితే ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు, భగవతత్వాన్ని పొందొచ్చు అనమాట. ప్రాపంచిక విషయాల్లో కూడా ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారో వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారనమాట. సో 6వ భక్తిలో దమ అన్నటువంటిది చెప్తున్నారు. తర్వాత శీలము అని చెప్తున్నారు క్యారెక్టర్. ఇక్కడ శీలము అన్న పదానికి చాలా అంతరార్థాలు ఉన్నాయి, వివరంగా రేపటి రోజున చెప్పుకున్నాము. దమ, శీల, ఈ 6వ దాంట్లోనే ఇంకా మిగతావి కూడా చెప్పున్నారు. విరతి బహుకరమ అంటున్నారు. విరతి బహుకరమ అన్నప్పుడు అనవసరమైన ప్రాపంచిక కర్మలన్నీ ఎక్కువగా చేస్తూ ఉండకూడదు అంటున్నారు. మరి పని చేయకపోతే ఎలా, కష్టం కదా, కర్మలు చేయాలి కదా అంటే హౌ టు పెర్ఫార్మ్ యాక్షన్, కర్మలు ఎలా చెయ్యాలి అన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అందరూ పనులు చేస్తున్నారు, మనం పనులు చేసుకుంటూ ఉన్నాము, ఇలా కాదు. ఆర్ట్ ఆఫ్ అన్నమాట, అది కూడా ఒక ఆర్ట్. పనులు ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి అన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో రేపటి రోజున ఈ 6వ భక్తికి సంబంధించి ఇంకా వివరంగా చెప్పుకున్నాము. దమ, శీల, విరతి బహుకరమ, సజ్జన ధర్మ అంటున్నారు. చివరిలో వచ్చేసి సజ్జనులు చేసేటువంటి కర్మలు, సజ్జనులకి ఆచరణ యోగ్యమైనటువంటి పనులు చెయ్యాలి అంటున్నారు. ఇది 6వ భక్తి అని చెప్తున్నారు. మొదటిది వచ్చేసి రాసుకున్న చూసి చెప్తారా ఏంటి, లేకపోతే పంపించిన పేపర్లో చూసి? ఇవన్నీ గుర్తుండాలి. మనకి శ్రవణం చేసినవి జ్ఞాపకం ఉంటే అవన్నీ ఆచరించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మొట్టమొదటిది వచ్చేసి సత్సంగం, సత్సాంగత్యం. ప్రథమ భగతి సంతన కర సంగ. రెండవది దూసరి రతి మమ కథా ప్రసంగ. భగవంతుని యొక్క కథలు శ్రవణం చేస్తున్నప్పుడు, లీలలు శ్రవణం చేస్తున్నప్పుడు అందులో ఆనందాన్ని పొందుతూ ఉండటం. గురుపద పంకజ సేవా ఈసరి భగతి యమాన. మూడవది వచ్చేసి సద్గురువు యొక్క పాద సేవ చేయటం, గురు శుశ్రూష చేయటం. ఇటువంటి అభిమానం లేకుండా సేవ చేయాల్సి ఉంటుంది. చౌతి భగతి మమ గుణగణ కరయిక పటత జిగాన. నాలుగవది వచ్చేసి భగవంతుని యొక్క గుణగణాన్ని గురించి, జ్ఞానతత్వాన్ని గురించి ఏ విధమైన కపటము లేకుండా మనము గానం చేయాల్సి ఉంటుంది, ఇతరులకి చెప్పాల్సి ఉంటుంది. ఐదవది వచ్చేసి ఇందాక చెప్పుకున్నాము జాప సమేత. ఇక్కడ జాప అన్నటువంటి అవధి భాషలో కాబట్టి అలా చెప్పుకున్నారు. జపం అన్నటువంటిది చేయాల్సి ఉంటుంది, వేద ప్రకాశమైనటువంటి జపము. మమ దృఢ విశ్వాస, భగవంతుని యందు దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఇది 5వది. 6వది చట దమ శీల విరతి బహు కరమ, నిరత నిరంతర సజ్జన ధర్మ. దమము, శీలము, అనవసరమైన కర్మలు చేయకుండా ఉండటము, సజ్జనులు ఆచరించేటువంటి కర్మల్ని చేస్తూ ఉండటం, ఆ ధర్మాన్ని పాటించడం అన్నటువంటిది 6వ భక్తి అని చెప్పుకున్నారు. భక్తి అంటే కేవలం నైవేద్యాలు పెడుతూ హారతులు ఇస్తూ ధూపదీపం ఇవే కాదు, అంతరార్థంతో కూడి ఉన్నటువంటి భక్తి మార్గాలు ఇవని చెప్పుకున్నాము. రేపటి రోజున మిగతా వాటి గురించి కూడా చెప్పుకున్నాము. ఇదే సమయానికి ఇది కంటిన్యూ అవుతుంది. ఒకసారి అందరం కలిసి భగవంతుని స్మరిద్దాం.
श्रीराम जय जय राम, 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 जय सीताराम जय राजा राम. అందరూ పలకడానికి ప్రయత్నించండి. హనుమంతుని వారిని స్మరిద్దాము. ఆంజనేయ స్వామి. వీరమారుతి గంభీర మారుతి, వీరమారుతి గంభీర మారుతి, ధీర మారుతి అతి ధీర మారుతి, ధీర మారుతి అతి ధీర మారుతి, గీత మారుతి సంగీత మారుతి, గీత మారుతి సంగీత మారుతి, దూత మారుతి రామదూత మారుతి, దూత మారుతి రామదూత మారుతి, భక్త మారుతి పరమ భక్త మారుతి, భక్త మారుతి పరమ భక్త మారుతి, వీర మారుతి గంభీర మారుతి, వీర మారుతి గంభీర మారుతి, గంభీర మారుతి గంభీర మారుతి. बोलिए पवन सुत हनुमान की जय, सियावर रामचंद्र की जय, श्री सद्गुरुनाथ महाराज की जय. ओम लोका समस्ता सुखिनो भवन्तु, ओम असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.